ప్రైజ్ లార్డ్. యేసయ్యను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కలిగి ఉండాల్సింది సహనం. నేడు సహనం లేక దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతున్నారు. సహనం లేక భార్యాభర్తలు విడిపోతున్నారు. సహనం లేక సంఘాలు విడిపోతూ ఉన్నాయి. సహనం లేక దేవుడిచ్చే సహాయాన్ని పొందలేకపోతున్నాం. సహనం కలిగి ఉండడం వలన చాలా మంచిది. ఫిలిప్పీ 4:5-6 వచనాల్లో మీ సహనమును జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. విశ్వాసులారా సహనం కలిగి ఉండండి. సంఘ కాపురులారా సహనం కలిగి ఉందాం. మరి సువార్థికులారా సహనం కలిగి ఉందాం. సహనం ఉంటే ఎన్నో కార్యాలు మనం చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవునికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.